మొన్న పరకామణికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగింది. పని చేద్దాం సార్, అలా అన్నోళ్ళని నా చెప్పులు 700 సార్ చేద్దాం, ఒక చెప్పు అయితే 350. అది చిన్నదే అన్నోళ్ళని ఒక చెప్పుతో కుడితే పర్లేదంటే దేవుడి సొమ్ము తిన్నవాడు నాశనం అయిపోతాడు రా. ఏ పార్టీ కుక్క అయినా సరే నేను చెప్తా, ఏ కులవాడైనా సరే ఇలా చెప్పండి. ఏ పార్టీ కుక్కకైనా నా సవాల్. నేను ఖడ్గమనే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుదని ఒక మనుషుని ఇంటి వారే వారికి శత్రువులగుదురు. యెహోవానైనా నా భార్యల డాషను నలిపిరి, వారి ఎలప్రాయపు కుచములను పిసికిరి. ఏంటి ఇది? వాడి పేరు తన తండ్రి భార్యలు తనకి పినతల్లులైన వారిని అందరి ముందు ప్రదర్శనంగా సెక్స్ చేస్తున్న అబ్షలోం. ఈ టెంట్ వేసి వాళ్ళు పిన్నిలు అవుతారు కదా, వాళ్ళ నాన్న పిల్లలు, వాళ్ళు అందరి ముందు టెంట్ వేసి చేసాడు. ఇదంతా బైబిల్. నిద్రపోతున్న పోరంబోకు సెక్యులర్ కుక్కల్లారా, ఎవడైతే వాళ్ళ దగ్గర ఉమ్ము వచ్చ ఇతను నేనే సీఎం అంటాడు, మనం ఎలా చూస్తాం? బ్రహ్మాండం అంటాడుగా అని మరీ అంత ఎదలో. మొన్న పరకామణికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగింది. అది చిన్నదంటారా పెద్దదంటారా? చిన్నది అని కొంతమంది వాదన. అది చిన్నదే కదా, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓ పని చేద్దాం సార్, అలా అన్నోళ్ళని నా చెప్పులు 700 సార్ చేత, ఒక చెప్పు అయితే 350. అది చిన్నదే అన్నోళ్ళని ఒక చెప్పుతో కుడితే పర్లేదంటారా? ఒక చెప్పేగా అంటారా? చిన్నగా కొడదాం అలా పర్లేదంటారా? అవమానం గట్టి కొడితేనే అవమానం. చిన్నగా కొట్టినా చెప్పుతో కొట్టినట్టేగా. దేవుడి సొమ్ము తిన్నవాడు నాశనం అయిపోతాడు రా. ఏ పార్టీ కుక్క అయినా సరే నేను చెప్తా, ఏ కులవాడైనా సరే, ఏ మతవాడైనా సరే గుళ్ళో డబ్బులు తింటే సర్వనాశనం అయిపోతాడు. ఇలా చెప్పండి. ఏ పార్టీ కుక్కకైనా నా సవాల్. అంతలా సీరియస్గా తీసుకునే పార్టీలు ఏమున్నాయి స్వామి? ఇప్పుడు పార్టీ కుక్కలో కులం కుక్కలో నశిస్తే తప్ప ఈ దేశము ఈ జాతి రక్షించబడదు. ఇలా ఎన్ని సంవత్సరాలు చేయగలుగుతారు స్వామి? అంటే మీలాంటి వాళ్ళని, అంటే కొంతమంది ఇలా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. కాదే, ప్రపంచంలో కొన్ని వస్తువులు తక్కువ ఉంటాయి కానీ అవి ఎప్పటికీ గుర్తుంటాయి. కాబట్టి నేను అలాగే ఉండాలనుకుంటున్నాను. ఎవరికి నచ్చినా నచ్చపోయినా వాళ్ళ నాన్న పేరు అప్పారావు, అలాగే చెప్తాడు. బాగుండదే మా అప్పారావు. ప్రభాస్ అంటాడు ఏంటాడు? ఏమన్నా అనుకుంటారా అప్పారావు అంటే బాగుంది. అలా వాళ్ళ నాన్న పేరు తాతయ్య, తాతయ్య బాగుంది. మెగాస్టార్ అంటే అంటే కదండి. కాబట్టి ఎంతకాలం ఊపిరి ఉన్నంత వరకు ఇదే పని చేస్తాం కదా. నిజం చెప్పాలి, నిజం చెప్పాలి. హరిశ్చంద్రుడు పుట్టిన నేలలో పుట్టాం. ఎవడికి పుట్టాడో తెలని దరిద్రుడి కోసం ఈ దేశం కొట్టుకోకూడదు. మీకు తెలుసా? ఆ బుక్ ఎవరా? మీరు ఇందా ఫస్ట్లో క్వశ్చన్ అడిగారు, ఎందుకంత హార్ష్గా మాట్లాడదు కదా. అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే తెలుగొచ్చుగా. నేను భూమి మీదకి అగ్ని వేయి వచ్చి తిని విరోధం పెట్టి వచ్చి తిని పెట్టవచ్చు తిని లోక అధ్యాయం లోక అధ్యాయం 51 నుంచి 30. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చిందని తలంచుకుడి. నేను ఖడ్గమనే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుదని ఒక మనుష్యుని ఇంటి వారే వారికి శత్రువులగుదురు. కలిపే మతం కావాలా, విడగొట్టేది కావాలా? మీకు కలిపేది కావాలా, విడగొట్టేది కావాలా? కలిపేదే కావాలి కదా. వాడే ఒక వ్యక్తి ముఖ్యమా, ఇంత గొప్ప దేశం ముఖ్యమా? అవును స్వామి. ఒక వ్యక్తి ముఖ్యమా, ఇంత గొప్ప దేశం ముఖ్యమా? దేశమే ముఖ్యం కదా. డెఫినెట్గా. డేవిడ్, నేను నీకు ఇప్పుడు ఫోటో పంపిస్తున్నాను బైబిల్లోది, దాన్ని వెంటనే వీడియో చేసి పంపే, ఓకేనా? జన్మకు రాడు. మీరు ట్రై చేయండి, ఇది పెట్టాక మీరు ట్రై చేయండి. సగంలో మీకు వామిటింగ్ రాకపోతే నన్ను అడగండి.
5 లైన్లు చదవండి చెప్తాను పైనుంచి. ఎందుకులే స్వామి వీటి చదువు అంత పరిశుద్ధంగా ఉన్నాను. ఒకే తల్లికి పుట్టిన 2 ఆడపిల్లలు కలరు. వారి ఇరువురు యెహోవా అయిన నేను పెండ్లాడిన నా భార్యలను పెద్దదానిని పేరు యెహోయల, ఆమెను సమర్య. రెండవ దాని పేరు ఒహోలిబ, ఆమెను జెరూసలేం. వీరిరువురు యువతులుగా ఉన్నప్పుడు వారు వ్యభిచారులు అయ్యిరి. అక్కడి పురుషులు యెహోవాను నా భార్యను చునుమేలను నలిపిరి. ఓకే. వారి ఎలప్రామునమును. చాలు, నువ్వు అసలు చదవాల్సిందే స్కిప్ చేసావు. ఓకే, అదేలే స్వామి. ఒక 2 లేడీస్. ఇప్పుడు యెహోవా అని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, అందుకు 2 భార్యలు. వారు యెహోవానైనా నా భార్యల డాషను నలిపిరి, వారి ఎలప్రాయపు కుచములను పిసికిరి. ఏంటిది ఇది? పరిశుద్ధం ఉంది ఇందులో. ఇందులో ఫిలిప్పీలను ఎవరు ఉంటారు, ఈ దావీద్ అని ఒకడు ఉంటాడు కదా, ఇవి డేవిడ్ ఇప్పుడు మాట్లాడాం కదా. ఇగో వాడికి డేవిడ్ ఫిలిష్తీయుల మీదకి దండెత్తిపోయి 200 మందిని చంపి వారి పురుషాంగముల ముందు చర్మాలను తెచ్చి సౌలుకి ఇచ్చాను. 200 మంది చంపేయడం ఎందుకు, ఆ ముందు కట్ చేయడం ఎందుకు, వాడికి ఇవ్వడం ఎందుకు, వీడు ఒక్క పెళ్లి కోసం అంతమందికి కట్ చేయడం ఎందుకండి? ఏం నేర్చుకోవాలి సార్, ఏం నేర్చుకోవాలి? దేనికి ఇది మంచిది, దేనికి సార్ ఈ పెంటకుప్ప? మళ్ళీ ఇందులో ఇంకోటి ఉన్నాడు, వాడు వాళ్ళ నాన్నకి బోల్డ్ మంది భార్యలు, వాడి పేరు తన తండ్రి భార్యలు తనకి పినతల్లు అయిన వారిని అందరి ముందు ప్రదర్శనంగా సెక్స్ చేస్తున్న అబ్షలోం. ఈ టెంట్ వేసి వాళ్ళ పిన్నిలు అవుతారు కదా వాళ్ళ నాన్న పిల్లలు, వాళ్ళు అందరి ముందు టెంట్ వేసి చేశాడు. ఇదంతా బైబిల్ పరిశుద్ధం. కానీ నేనేంటంటే ఇది మంచిగా చెడ్డ. తర్వాత మీకు తెలుసు కదా, కృష్ణుడు భగవద్గీత ఎక్కడ చెప్పాడు? యుద్ధక్షేత్రంలో. 4 గుర్రాలు పూంచిన రథం, అవునా? అవును సార్. మరి రాముడు క్షత్రియుడు కదా, గుర్రం మీద వచ్చినటువంటి కృష్ణుడు రాముడిని వదిలేసి ఈ గాడిద మీద వచ్చిన గాడిదపుడికి మాకెందుకు సార్? అంతే అంటారు, ఒక మాటలో తీసేశారు. అంతే కదా సార్. పౌరుషంతో జీవించు. ఓకే, అసలు మాకేం సంబంధం, మాకేం అవసరం? ఇప్పుడు మీరు అయ్యప్పకొండకి ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నారు? నేను ఇది 3వ సార్. ఎవరన్నా చెప్పాడా మీకు? లేదు. ఎవరన్నా బెదిరించాడా? లేదు. పోనీ ఎవరైనా డబ్బులు ఇచ్చాడా? మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకుని చెప్పులు తీసేసి అవును సార్, ముడుపు మూట తల మీద పెట్టుకొని కరిమల నీలిమల ఎక్కుతూ నడుస్తూ శరణం శరణంతూ పాడుతూ వచ్చేము. మోక్షమియి ముక్తిని, మోక్షమియి ముక్తిని, శరణంటూ వచ్చేటి భక్తులకు అభయమి. ఓ అయ్య మా అయ్య పెద్దయ్యరో శరణు శరణు శరణు, సామురో పంబదల సౌఖ్యాల భాగ్యాల శబరిమల కదా. ఇలా ఆనందాన్ని ఇచ్చేటువంటి శబరిమలకి ఎవడూ చెప్పకుండా మనం వెళ్తున్నాం. తిరుమలకి ఎవడూ చెప్పకుండా మన ఖర్చుతో మనం వెళ్తున్నాం. వీళ్ళు కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుని మా వాడిని నమ్ముకో. భద్రాచల రామదాసు గారికి రాముడు మోక్షం ఇచ్చాడు, దానికి రుజువు మన గోల్కొండ జైలు. త్యాగరాజ స్వామికి మోక్షం ఇచ్చాడు రాముడు వారు 200 ఏళ్ల క్రితమే. అన్నమయ్యకి మోక్షం ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి 600 ఏళ్ల క్రితమే. రాముణ్ణి, కృష్ణుని, వెంకటేశ్వర స్వామిని, పాండురంగన్ని నమ్మితే మోక్షం వచ్చింది. ఈ దరిద్రాన్ని నమ్మితే ఎలా వచ్చింది, ఏమొచ్చింది? మాకు అక్కర్లే. కాబట్టి ఎవడైనా సరే ఈ మతంలో చేరమని అన్నప్పుడు 3 అడగండి. ఎవిడెన్స్ ఉందా, ఎపిక్స్ ఉన్నాయా, ఎథిక్స్ ఉన్నాయా? మనం మొదటి నుంచి వ్యతిరేకించేది ఎథిక్ లేకపోవడం. వాడికి ఏమో కులం కావాలి, వాడికి హిందూ దేవుల పేర్లు కావాలి, రిజర్వేషన్ కావాలి, సర్టిఫికెట్లో హిందూ కావాలి. మళ్ళీ చెప్పుకునేది ఏంటి? ఏదో బ్రిటిష్ వాడు పుట్టినట్టు. ఈ దేశ నాశనం కోసం ఎడారి మతాలు అప్పటి నుంచే కష్టపడుతున్నాయి, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వందే మాతరం పాఠాన్ని వ్యతిరేకించేటువంటి మతాలు, దానికి సంబంధించిన వాళ్ళు మాకెప్పటికీ బంధువులు కాలేరు. సెక్యులరిజం ఒక బోటకం,
అది ఆడేది నాటకం మాకు అక్కర్లేదు. భారత్ మాతకి జై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.